ప్రకాశం జిల్లాలో ఈ నాయకుడికి తిరిగే లేదు. గెలుపు తప్ప ఓటమంటే ఎరుగని నాయకుడు ఆయన. పాలిటిక్స్లో రియల్ హీరో అనే చెప్పాలి. సీనియర్ రాజకీయ నేతలు కూడా శభాష్ అనేలా ప్రజల మనసు గెలుచుకున్న లీడర్ ఆయనే గొట్టిపాటి రవికుమార్. పార్టీ ఏదైనా విజయం మాత్రం ఆయన్నే వరిస్తుంది. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటే అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో ఆయనపై ఎంత నమ్మకం ఉందో. అద్దంకిలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న మాస్ లీడర్ గొట్టిపాటి రవికుమార్. అద్దంకి ప్రజలు బుజ్జన్న అని పిలుచుకుంటారు. మరి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. గొట్టిపాటి రవికుమార్ నవంబర్ 10, 1974న ఏపీలోని ప్రకాశం జిల్లా పోతురాజుగండ్లో జన్మించారు. ఆయన తండ్రి శేషగిరిరావు. గుంటూరులోని విద్వాన్ జూనియర్ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తావణగిరిలోని బీఐఈటీ కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశారు రవి. చిన్నతనం నుంచి చదువుపై అంత ఆసక్తి లేదు ఆయనకి. రాజకీయంగా ఆయన పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు వెనక తిరిగేవారు. ఆనాడే రాజకీయాల్లో నువ్వు ఖచ్చితంగా మంచి స్థానానికి చేరుతావనేవారట అందరూ. కొంతకాలానికి సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. పారిశ్రామికవేత్తగా ఎదిగారు రవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు తొలుత. 2004 ఎన్నికల్లో మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. టీడీపీ తరపున కొట్టిపాటి నర్సయ్య పోటీ చేశారు. కానీ రవి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో మార్టూరు నియోజకవర్గం రద్దయింది. అద్దంకి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవి. టీడీపీ తరపున కర్ణం బలరాం పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవి విజయాన్ని నమోదు చేశారు. తర్వాత 2014 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు. టీడీపీ తరపున కర్ణం వెంకటేష్ పోటీ చేశారు. ఈసారి మూడోసారి కూడా రవికుమార్ గెలుపొందారు. ఇక్కడ ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత ప్రతిపక్షంలో ఉన్న రవికుమార్ కొన్నాళ్లకు టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు అద్దంకి టికెట్ గొట్టిపాటి రవికుమార్కి ఇచ్చారు. వైసీపీ తరపున జగన్ బాచిన చెంచు గరటయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే ప్రజలు మాత్రం రవినే గెలిపించారు. గరటయ్య ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. 2019 నుంచి 2024 మధ్య గొట్టిపాటిని వైసీపీలో చేర్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ రవి మాత్రం ఎక్కడా లొంగలేదు. ఎన్నో నిర్బంధాలు విధించింది వైసీపీ. ఆయన వ్యాపారాలు నిలిపివేసింది. ఆర్థిక వనరులు కట్టడి చేసింది. అయినా ఆయన టీడీపీని వీడలేదు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. అద్దంకి టికెట్ మరోసారి రవికిచ్చారు చంద్రబాబు. వైసీపీ తరపున పానం చినహనుమిరెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్. ఈసారి కూడా రవి ఇక్కడ గెలుపొందారు. 24,890 ఓట్ల మెజారిటీతో పానం చినహనుమిరెడ్డిపై 5సారి గెలుపొందారు గొట్టిపాటి రవి. కూటమికి ఏపీలో 164 సీట్లు వచ్చాయి. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. చంద్రబాబు తన క్యాబినెట్లోకి తీసుకున్నారు గొట్టిపాటి రవిని. ఆయనకు విద్యుత్ శాఖను కేటాయించారు. గొట్టిపాటి రవి విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఆయనకు ప్రత్యేకంగా ఒక వర్గం ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీని కాదు, ఆయన్ని చూసి వారందరూ ఓటు వేస్తారు. అంత మంచి పేరు పొందారు నియోజకవర్గంలో. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆయనే. బాచిన చెంచు గరటయ్య 4 సార్లు గెలిచారు. ఇప్పుడు గొట్టిపాటి రవి 5 సార్లు గెలిచి రికార్డు సృష్టించారు జిల్లాలో. 2009లో జిల్లాలో సీనియర్ లీడర్గా ఉన్న కర్ణం బలరాంని, 2014లో ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్ని ఓడించారు. ఇలా తండ్రి కొడుకులపై విజయం సాధించారు రవి. వివాదరహితుడిగా, స్నేహశీలిగా, పార్టీలకు అతీతంగా కష్టాల్లో ఉంటాయని ఆదుకుంటారనే పేరు ఉంది. ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన జీవిత భాగస్వామి గొట్టిపాటి ఝాన్సీ, పిల్లలు గొట్టిపాటి హర్షవర్ధన్. 2014 ఎన్నికల తర్వాత టీడీపీలోకి వెళ్లిన 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల్లో 2019లో గెలిచిన ఏకైక అభ్యర్థి ఆయనే. దాన్ని బట్టి చెప్పవచ్చు ఆయనకు ప్రజల్లో ఎంత ఇమేజ్ ఉందో. ఇక గొట్టిపాటి రవికుమార్ ఆస్తులు సుమారు 40 కోట్ల రూపాయల వరకు ఉంటాయి. పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయనకు. వ్యాపారంలో ఎంత సంపాదించినా సమాజ సేవ కూడా అదే రీతిని చేస్తారు ఆయన. ఎంతోమందికి విద్యాదానం చేశారు రవి. పేదలకు ఉచిత ఆపరేషన్లు చేయించారు. హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారు. పోటీ చేసిన ప్రతిసారి గెలవడం అంటే అది కొందరికి మాత్రమే సాధ్యం. అలాంటి నాయకులని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు మనం. అందులో గొట్టిపాటి రవి కూడా ఉంటారు. అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన భాగమై మంత్రిగా అద్భుతమైన పాలన అందించాలని, వచ్చే రోజుల్లో రాజకీయంగా మంచి ఉన్నతికి చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం.